హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం ఫిబ్రవరి 13, 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజైతే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవుతుండొచ్చు, సో అడ్జస్ట్ అవ్వండి. సో వీడియోలకి వెళ్ళిపోయే కంటే ముందు ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 13th ఫిబ్రవరి మనకి ఏంటిది? నేషనల్ ఉమెన్స్ డే. సో మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు? March 8. సో ఇప్పుడు నేషనల్ ఉమెన్స్ డే 13th ఫిబ్రవరి సరోజిని నాయుడు బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం జరుపుకుంటాం. సో మనకి సరోజిని నాయుడు గారు మనకి కాన్పూర్ సెషన్ 1925లో ఫస్ట్ ఉమెన్గా ప్రిసైడ్ చేశారు. హైదరాబాద్లో పుట్టారు తను. సో ఇది స్పెషాలిటీస్ అనమాట. సో 13th ఫిబ్రవరి ఇంకొక డే కూడా ఉంది, విచ్ ఈజ్ వరల్డ్ రేడియో డే. సో మనకి 2011లో మనకి యునెస్కో దీన్ని గుర్తించి అప్పటి నుంచి జరుపుకుంటున్నాం. సో 2025 థీమ్ కనుక చూసుకున్నట్టయితే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ దీని యొక్క థీమ్. సో 14th ఏషియన్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ ఫోరం అనేది 12th to 15th ఫిబ్రవరి జరగబోతుంది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఎవరు నిర్వహిస్తున్నారు దీన్ని అంటే ఐసీఆర్, సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే గ్రీనింగ్ ద బ్లూ గ్రోత్ ఇన్ ఏషియా పసిఫిక్ అనమాట. సో గ్రీనింగ్ ద బ్లూ గ్రోత్ ఇన్ ఏషియా పసిఫిక్ దీని యొక్క థీమ్. సో అయోధ్య రామ్ మందిర్ ప్రధాన అర్చకుడు అనమాట. సో పాస్ట్ డే అనమాట. సో మరణించారు అట్ 85 ఏజ్లో ఆచార్య సత్యేంద్ర దాస్. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు. రీసెంట్గా ప్రధాన అర్చకుడైన అయోధ్య రామ మందిరం యొక్క పూజారి చనిపోయారు. సో నేమ్ ఏంటి? సో ఆచార్య సత్యేంద్ర దాస్. సో గ్యాలో థోండప్ సో ఎల్డర్ బ్రదర్ ఆఫ్ దలై లామా. సో దలై లామా వాళ్ళ బ్రదర్ అనమాట. సో ఈయన కూడా పాస్ట్ డే. సో ఎక్కడ చెందినవారు అంటే వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్కి. సో మనకి ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది వింగ్డ్ రైడర్ అనమాట. సో ఇండియన్ ఆర్మీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరు కలిసి ఈస్టర్న్ థియేటర్లో జరిపిస్తున్నారు దీన్ని. సో ఎక్సర్సైజ్ వింగ్ రైడర్. సో మనకి వేరే కంట్రీస్ ఎవరు పార్టిసిపేట్ చేయరు, ఓన్లీ మన ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేస్తుంది. సో మరండ్ గంజల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. దీన్ని మధ్యప్రదేశ్లో అంటే 2017లో అప్రూవల్ వచ్చింది అనమాట ఈ ప్రాజెక్ట్కి. సో దీన్ని మధ్యప్రదేశ్లో నిర్మించాలనుకుంటున్నారు. కానీ ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఏం చేసింది అంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు కడితే సో మెయిన్ రివర్స్కి అనేది సో మహానది ట్రిబ్యూటరీస్ అయిన వాటికి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఎన్టీసీఏ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడికి కట్టకండి మరండ్ గంజల్ రివర్ అని చెప్పేసి చెప్పింది ఎన్టీసీఏ. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు మరండ్ గంజల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించబోవాలనుకున్నారు అంటే మధ్యప్రదేశ్. సో మనకి 10,000 crore ఇన్వెస్ట్మెంట్ ఆన్ సెమీ కండక్టర్. ఎవరు? మనకి ల్యామ్ రీసెర్చ్. సో మనకి యూఎస్ఏ కంపెనీ అనమాట. ఎక్కడ పెట్టబోతున్నారు అంటే కర్ణాటకలో. సో మనకి ఇది అనమాట. సో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ మనకి ఐఎస్ఎం అంటాం కదా, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేసాము అంటే 2021. సో మనకి ఉడాన్ 5.5 లాంచ్ అయ్యింది. సో ఉడాన్ అంటే ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక. సో ఇదేంటి అంటే రీచింగ్ ద లాస్ట్ మైల్, అంటే ఏది చేరుకోలేని ప్లేస్లోకి కూడా మనం చేరుకోవాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఉడాన్. సో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక 5.5 అనేది లాంచ్ చేసింది. సో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. సో ఉడాన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో ఇండియా అండ్ 57 అదర్. సో ఇండియాతో పాటు 57, సో టోటల్ 58 కంట్రీస్ సైన్ చేశాయి. దేనిపైన అంటే ప్యారిస్ జాయింట్ స్టేట్మెంట్ ఆన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏఐ. సో దీనిపైన 58 కంట్రీస్ సైన్ చేశాయి, కానీ ఇద్దరు మాత్రం సైన్ చేయలేరు. ఎవరెవరు? యూఎస్, యూకే నాట్ సైన్. సో మనకి క్వశ్చన్ రావచ్చు, ప్యారిస్ జాయింట్ స్టేట్మెంట్ ఆన్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఏఐ పైన ఎంతమంది సైన్ చేశారు, అందులో ఇండియా ఉందా లేదా అని. సో 58 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. పిఎం మోడీ అండ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మెక్రాన్. సో మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అనమాట. సో జాయింట్లీ ఇనాగరేటెడ్ ఇండియాస్ న్యూ కన్సల్ట్ ఇన్ ఫ్రాన్స్ మెర్సిలీ సిటీలో. సో మనకి మోడీ గారు ఫ్రాన్స్కి వెళ్ళారు కదా. సో ఏఐ సమిట్ జరుగుతుంది ప్యారిస్లో. సో దాంట్లో భాగంగానే సో మోడీ గారు ఇంకా ఇమాన్యుయల్ మెక్రాన్, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్, ఇద్దరు కలిసి ఇండియా న్యూ కన్సులేట్ ఎక్కడ? ఫ్రాన్స్లోని మెర్సిలో సిటీలో ఇనాగరేట్ చేశారనమాట. సో వరల్డ్స్ గవర్నమెంట్ సమిట్ 2025 ఎక్కడ జరుగుతుంది? మనకి దుబాయ్లో జరుగుతుంది. గవర్నమెంట్ సమిట్ దుబాయ్లో 10th to 13th ఫిబ్రవరి రీసెంట్గా ఎండ్ అయిపోయింది. సో దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు? యూనియన్ మినిస్టర్ అయిన భూపేందర్ యాదవ్ గారు పార్టిసిపేట్ చేశారు. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్. వరల్డ్ గవర్నమెంట్ సమిట్ 2025 ఎక్కడ? దుబాయ్ 10th to 13th జరిగింది. ఎవరు పార్టిసిపేట్ చేశారు ఇండియా నుంచి? భూపేందర్ యాదవ్ గారు. థీమ్ అయితే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్ అనమాట. సుప్రీంకోర్టు ఆర్డర్స్ రిమూవల్ ఆఫ్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి.
సో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. ఏమని? నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో అతన్ని తొలగించాలి అని. ఎందుకు? సో ఆయన ఏమంటారు అపాయింట్మెంట్ అనేది లాకి అగెనిస్ట్గా జరిగింది. సో రూల్స్ ప్రకారం లేదు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఆయన పేరు ఏం పేరు అంటే డాక్టర్ అనిల్ ఖురానా. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఎవరు అంటే డాక్టర్ అనిల్ ఖురానా. సుప్రీంకోర్ట్ ఆర్డర్స్ టు రిమూవ్ దట్ పర్సన్. ఎందుకు? లాకి అగెనిస్ట్గా లేదా రూల్స్కి అగెనిస్ట్గా అతని అపాయింట్మెంట్ అనేది జరిగింది అని చెప్పి ఒక అలిగేషన్ వల్ల. సో చెన్నై ఓపెన్ టెన్నిస్ సింగిల్ టైటిల్ 2025 ఎవరు ఓన్ అయ్యారు అంటే కైరెన్ జాక్వైట్ ఓన్ చెన్నైస్ ఓపెన్ టెన్నిస్ సింగిల్ టైటిల్ 2025. కార్లస్ అల్కరాజ్ క్లెయిమ్స్ హిస్ ఫస్ట్ ఇండోర్ హార్డ్ కోర్ట్ టైటిల్ అట్ రొట్టర్డామ్ ఓపెన్. సో మనకి రొట్టర్డామ్ ఓపెన్ అనేది జరిగింది. సో ఇందులో ఎవరు హార్డ్ కోర్ట్ టైటిల్, సో ఫస్ట్ ఇండోర్ హార్డ్ కోర్ట్ టైటిల్ ఎవరు విన్నారంటే కార్లస్ అల్కరాజ్. సో శిఖర్ ధావన్ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. సో శిఖర్ ధావన్ సో బ్రాండ్ అంబాసిడర్ దేనికి? ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025కి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికయ్యారు. సో సెబీ లాంచ్డ్ మిత్రా టు హెల్ప్ ఇన్వెస్టర్స్ ఫర్ అన్క్లెయిమ్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే క్లెయిమ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, సో వాటిని ట్రాక్ చేయడానికి సెబీ ఏం లాంచ్ చేసింది? మిత్రా అనే ఒక పోర్టల్ అని చెప్పొచ్చు. సో దీన్ని లాంచ్ చేసేది. సో ఆర్బీఐటీ ఇష్యూ ₹50 డీనామినేషన్ బ్యాంక్ నోట్స్ విత్ సిగ్నేచర్ ఆఫ్ న్యూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. సో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ₹50 నోట్ ఏదైతే ఉంటుందో సో దానిపైన న్యూ గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా గారి సిగ్నేచర్ తోటి మళ్ళీ డీనామినేషన్ చేస్తుంది, అంటే మళ్ళీ రీఇష్యూ చేస్తుంది. సో సేమ్ ₹50 నోటే, కాకపోతే సైన్ అనేది చేంజ్ అవుతుంది అంతే. సో సిడ్బీ అండ్ ఏఎఫ్డి ఎంఓయూ విత్ ఫ్రాన్స్ $100 million డీల్ టు బూస్ట్ గ్రీన్ ఫైనాన్స్ ఫర్ ఇండియన్ ఎంఎస్ఎంఈ. సో మన ఇండియన్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సో వీటికి గ్రీన్ కొంచెం ప్రోత్సాహకం ఇవ్వడానికి సో సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏఎఫ్డి వీళ్ళిద్దరూ కలిసి ఫ్రాన్స్ తోటి ఎంఓయూ చేసుకున్నారు. ఫ్రాన్స్ తోటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎన్ని రూపాయలతోటి అంటే $100 million తోటి. ఆయుష్ మినిస్ట్రీ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దేనికోసం అంటే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు, ఏ 2 మినిస్ట్రీస్ కలిసి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎవరెవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. సో మీరు రాయండి కమెంట్ సెక్షన్లో ఈ ఇద్దరు మినిస్టర్స్ ఎవరు. సో ఆయుష్ మినిస్ట్రీకి మినిస్టర్ ఎవరు, సోషల్ జస్టిస్కి ఇంకా. సో సాఫ్రాన్ అండ్ బీఈఎల్, సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పందం దేనికోసం? మ్యానుఫ్యాక్చరింగ్ హ్యామర్ వెపన్ అనమాట. సో ఇండియాలో హ్యామర్ వెపన్ ఉత్పత్తి కోసం ఏ 2 కంపెనీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి అంటే సాఫ్రాన్ అండ్ బీఈఎల్. సో హ్యామర్ ఫుల్ ఫామ్ చూద్దాం. హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యూటేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అనమాట. సో ఫుల్ ఫామ్ వెరీ ఇంపార్టెంట్, హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యూటేషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. ఎయిర్టెల్ కాంట్రాక్ట్స్ టు నోకియా టు ఎక్స్పాండ్ 5G వైర్లెస్ బ్రాడ్ యాక్సెస్. సో నోకియా 5G ఎక్స్పాండ్ కోసం ఎయిర్టెల్తో ఒప్పందం కుదుర్చుకుంది. సింపుల్. మైక్రోసాఫ్ట్ సర్వే ఆన్ ఏఐ. సో ఏఐ వినియోగం ఎలా ఉంది అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ సర్వే అనేది చేసింది. సో దీని ద్వారా ఏంటి అంటే 65% ఇండియన్స్ ఆర్ యూజింగ్ ఏఐ. సో మన దేశంలో 65% ఇండియన్స్ ఏఐని యూజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పింది. సో కౌంటర్ డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి అదానీ డిఫెన్స్ ఇంకా డిఆర్డిఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో కౌంటర్ డ్రోన్ సిస్టమ్, సో అదానీ డిఫెన్స్ ఇంకా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఐఐటి హైదరాబాద్ ఇంకా ఈఈఎస్ఎల్ సో ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళు ఒప్పందం దేనికోసం అంటే 500 crores. సో ఈ ఐఐటి హైదరాబాద్ ఈఈఎస్ఎల్ ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయంటే నాట్ ఓన్లీ ఐఐటి హైదరాబాద్ తోటి ఈఈఎస్ఎల్ ఒప్పందం కుదుర్చుకోలేదు, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇందులో మన ఐఐటి హైదరాబాద్ ఉంది కాబట్టి దీన్ని స్పెసిఫిక్ చేసాము. ఎందుకు అంటే ఈఈఎస్ఎల్ వల్ల ఏమంటారు యానివర్సరీ అనమాట. సో ఎస్టాబ్లిష్ డే అనమాట అది. సో ఎస్టాబ్లిష్ డే అయిన సందర్భంగా సో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు ఐఐటి హైదరాబాద్ ఇంకో కొన్ని కంపెనీస్ తోటి 500 crore తోటి. ఎందుకు అంటే డెవలప్మెంట్ అండ్ సహకారం కోసం.
సో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దడానికి ఏవే వాటిని అంటే ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి రూపార్, ఎయిమ్స్ ఢిల్లీ. సో వీటిని నిలుపుతాము అని చెప్పేసి మనకి అగ్రికల్చర్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పారనమాట. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దుతాం వేటిని ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి రూపార్, ఎయిమ్స్ ఢిల్లీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.